గొర్రెలు మేపుకుంటున్నాడు. ఇలా జరుగుతున్నప్పుడు ఎవరి భక్తి వారు చేస్తున్నారు. కానీ ఒకళ్ళు అనగా హేబేలు దేవునికి అంగీకారయోగ్యమైన విశ్వాస సంబంధమైన భక్తిని చేశాడు. కయీను నామకార్థపు భక్తిని చేశాడు. అయితే ఇప్పుడు ఈ హేబేలు కయీనుకి ఎప్పుడూ హాని చేయలేదు. మీరు ఆలోచన చేయాలి ఈ మాట. తన అన్నైనటువంటి కయీనుకు హేబేలు ఎప్పుడూ హాని, ఇతని భక్తి వేరు, ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు విశ్వాసముతో దేవునికి అర్పణలు అర్పిస్తూ భక్తి శ్రద్ధలతో ఉన్నాడు. కయీను కూడా ఆచార సంబంధమైనటువంటి భక్తిని చేస్తూ విశ్వాసము లేకుండా అర్పణలు అర్పిస్తూ అతను ఒక విధానంలో ఉన్నాడు. కానీ ఎప్పుడూ కూడా ఈ హేబేలు కయీనును ద్వేషించలేదు. ఎవరి భక్తి వారిది. కానీ కయీనుకే హేబేలు మీద ద్వేషం కలిగింది.